ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరేయడానికి టీడీపీ శ్రేణులు సన్నద్ధమవుతున్న సందర్భంలో వైకుంఠం కుటుంబ సభ్యులు కానీ టీడీపీ టికెట్ ఆలూరు నియోజకవర్గానికి టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. మనతో వైకుంఠం శివప్రసాద్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు టీడీపీ టికెట్ రేసులో మీ కుటుంబం అంటే నువ్వు కానీ మీ భార్య ఉన్నట్లు సమాచారం ఉంది. ఎంతవరకు మీకు అధిష్టానం ఆదేశాలు ఇచ్చింది? ఎంతవరకు సమాచారం ఉంది మీకు? మేము 1983 నుంచి తెలుగుదేశం పార్టీలో మా నాన్నగారు వైకుంఠం శ్రీరాములు గారు ఒక ఉన్నతమైన శిఖరాల వరకు వెళ్ళాడు. ఆలూరు నియోజకవర్గం అంటే తెలుగుదేశం పార్టీ అంటే వైకుంఠం అని, వైకుంఠం అంటే తెలుగుదేశం పార్టీ అనే స్థాయి వరకు తీసుకొని వచ్చి అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లోన అన్ని ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీని ముందుండి నడిపించాడు. ఈరోజు ఆయన కుటుంబ సభ్యులుగా మేము కూడా నేను 2013 వరకు ఇన్ఛార్జ్గా ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా కూడా పనిచేయడం జరిగింది. నేను ఇన్ఛార్జ్గా పనిచేసినప్పుడు కూడా 3 సొసైటీ ప్రెసిడెంట్లు అయితేనేమి, 44 సర్పంచ్లు అయితేనేమి, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో నీరజారెడ్డి శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు ఎన్నో ప్రలోభాలకు ఒత్తిళ్లకు భయపడిచ్చేదానికి అన్నింటికీ ఎదుర్కొని ఇక్కడ తెలుగుదేశం పార్టీని ముందుండి నడిపించడం జరిగింది. కొన్ని అనివార్య పరిస్థితులలో మాకు అవకాశం దొరకలేదు. ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కానీ మా లోకేష్ సార్ గారు ఆదేశిస్తే మా భార్య వైకుంఠం జ్యోతి ఆలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి తీరుతుంది. అధిష్టానం ఆదేశిస్తే ఖచ్చితంగా ఈ జిల్లాలో ఆలూరు నియోజకవర్గం కూడా అత్యధిక మెజారిటీతో మేము గెలుస్తామనే విశ్వాసం ఉంది. నిన్న లోకేష్ సార్కి కానీ చంద్రబాబు నాయుడు సార్కి కూడా మాకు అవకాశం ఇస్తే ఈ ఆలూరు నియోజకవర్గం గిఫ్ట్గా ఇస్తామని మేము ఆ దేవుని కోరుకుంటున్నాం. ప్రధానంగా చెప్పండి, అనేక సంవత్సరాల పాటు దాదాపు 30-40 ఏళ్ళ పాటు ఇక్కడ టీడీపీకి ఎమ్మెల్యేగా ఎవరు గెలిచలేదు. అలాంటి పరిస్థితుల్లో ఈసారి గెలిచే అవకాశాలు ఎట్లున్నాయనుకుంటున్నారు? ఖచ్చితంగా అండి. ఈరోజు ఇప్పుడు మీరే వచ్చింటారు, ఇప్పుడు కర్నూలు నుంచి వస్తూ ఉన్నారు. గతంలో పాలకులైతేనేమి ఇక్కడ రోడ్డు సౌకర్యాలు మీరే చూసింటారు. ఆ మంత్రి ఇంటి దగ్గరే రోడ్లు లేక 3-4 చనిపోవడం జరిగింది. ఇక్కడిక్కడ ఆలూరు నుంచి హత్తిబుల్గల వరకు రోడ్డు లేక ఒక 5-6 మంది చనిపోవడం జరిగింది. నేను అన్ని వాస్తవాలు మాట్లాడుతూ ఉన్నాను. ఇక్కడ ఈరోజు కూడా ఆలూరు నియోజకవర్గంలో నీటి సమస్య చాలా ఉంది. మొన్ననే నెణికిలో వచ్చేసి 5 కిలోమీటర్లు పక్కకు పోయి నీళ్లు తీసుకొని వచ్చే పరిస్థితి ఉంది. ఇట్లా పరిస్థితుల్లో 10 సంవత్సరాలు ఇక్కడ ఉండే పాలకులైతేనేమి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమీ మా ఆలూరు నియోజకవర్గానికి చేయలేదు. ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కానీ మా యువగలంలో లోకేష్ సార్ 4 రోజులు ఆలూరు నియోజకవర్గంలో ఏంది ఈ నియోజకవర్గం ఇంత అధ్వానంగా ఉంది, ఇక్కడ వాటర్ లేక ఇబ్బంది పడి ఖాళీ బిందెలతో ఇట్లా వస్తూ ఉన్నారు, వలసలు ఇటెళ్తున్నారని చెప్పి ఆశ్చర్యం వ్యక్తం చేయడం జరిగింది. ఆయన కూడా ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఆలూరులో ఉండే ఇలాంటి సమస్యలు ఖచ్చితంగా తీరుద్దాం, జనాలకి దగ్గరగా ఉందామని చెప్పాడు. ఆ విశ్వాసమే మమ్మల్ని గెలిపిస్తుందని మేము ఆశిస్తున్నాం. మనతో వైకుంఠం జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు రేపు 28వ తేదీ మీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన ఉంది. పత్తికొండలో కదిలిరా అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి దీనికి ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి, ఏమనుకుంటారు మీ నియోజకవర్గం ప్రజలు? తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని జిల్లాలలో కదలిరా ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. మన పత్తికొండ నియోజకవర్గంలో కదలిరా ప్రోగ్రాం రేపు 28వ తేదీన జరుగుతూ ఉంది. ఆ ప్రోగ్రాంకి దాదాపుగా 1,00,000 మందితో జనాలు వచ్చే అవకాశం ఉంది. మా ఆలూరు నియోజకవర్గం తరపున నుంచి కూడా మేము కూడా మా కార్యకర్తలు, వైకుంఠం కుటుంబం అభిమానులు అందరూ భారీగా తరలి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి సభకు జన సమీకరణతో వెళ్తాము. అంటే మీరు టికెట్ ఆటిస్తున్నారు, మీరు టికెట్ చంద్రబాబు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? ఇస్తే ఎలా గెలిచే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారు? అన్న, మేము 1983 నుంచి తెలుగుదేశం పార్టీతోనే ఉన్నాము. మేము కంటిన్యూగా మా మామగారు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా చేశారు, తర్వాత మా ఆయన ఇన్ఛార్జ్గా కూడా చేశారు. మేము తెలుగుదేశం పార్టీతో మాకు అవినాభావ సంబంధం ఎక్కువగా ఉంది. మేము కంటిన్యూ తెలుగుదేశం పార్టీలోనే ఉంటున్నాము. మేము ఈసారి చంద్రబాబు నాయుడు గారిని అడగడం జరిగింది, మాకు ఒక అవకాశం ఇవ్వండి. మేము గత 25 సంవత్సరాల నుంచి ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవలేదు, ఈసారి మేము గెలిచి చూపిస్తాము అని అంటున్నాము. మాకు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇస్తే 2024లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తాం.
ఇది మొత్తం ఆలూరు నియోజకవర్గంలో 25 సంవత్సరాల నుండి టీడీపీ జెండా ఎగరలేదు. ఈసారి ఖచ్చితంగా ఏదైతే టీడీపీ జెండా ఉందో పసుపు జెండా ఆలూరు నియోజకవర్గంలో ఎగరిస్తాము. వైకుంఠం కుటుంబము తెలుగుదేశం పార్టీ అంటిపెట్టుకోనుంది. అనేక మంది పార్టీలు మారినప్పటికీ వైకుంఠం సంబంధించిన కుటుంబ సభ్యులు మేము ఎవరు మారలేదు. అందుకే ఈసారి ఖచ్చితంగా తమ కుటుంబానికి ఇవ్వాలా. ఈసారి వైకుంఠం జ్యోతి ఖచ్చితంగా పోటీలో ఉంటుంది. అధిష్టానం ఆదేశిస్తే ఖచ్చితంగా పోటీ చేస్తాము. నియోజకవర్గంలో ఈసారి పసుపు జెండా ఎగరేసేందుకు కేడర్ కూడా సిద్ధంగా ఉన్నట్లు వైకుంఠం శివప్రసాద్ అదేవిధంగా వైకుంఠం జ్యోతి చెప్తున్నారు. మరి భవిష్యత్తులో చంద్రబాబు టికెట్ కేటాయిస్తారా లేదా మరి వేచి చూడాల్సిన పరిస్థితి ఆలూరు నియోజకవర్గంలో కనిపిస్తుంది. ఇది కర్నూలులో తెలుగుదేశం పార్టీ ఆలూరు నియోజకవర్గానికి సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ రమేష్తో టీజీ ప్రసాద్, కర్నూలు జిల్లా ఆలూరు నుండి.